బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడింది. సెన్సార్ సర్టిఫికేట్ అందలేదంటూ ప్రచారం జరుగుతోంది. టెక్నికల్ కారణాల వల్లే వాయిదా పడిందని ఆర్జీవీ చెబుతున్నారు. నిజానికి వ్యూహం సినిమా రేపు రిలీజ్ అవుతుందంటూ ఆర్జీవీ ప్రచారం చేశారు. మార్చి 1న విడుదల చేస్తామంటూ ఇప్పుడు ప్రకటించారు. రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడింది. సెన్సార్ సర్టిఫికేట్ అందలేదంటూ ప్రచారం జరుగుతోంది. టెక్నికల్ కారణాల వల్లే వాయిదా పడిందని ఆర్జీవీ చెబుతున్నారు. నిజానికి వ్యూహం సినిమా రేపు రిలీజ్ అవుతుందంటూ ఆర్జీవీ ప్రచారం చేశారు. మార్చి 1న విడుదల చేస్తామంటూ ఇప్పుడే ప్రకటించారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఇప్పటికే పలు కేసుల వల్ల వ్యూహం సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మార్చి 1కి ఎందుకని వాయిదా పడింది? సర్టిఫికేట్ లేట్ అవ్వడం వల్లేనా? కారణం ఏంటి? వాస్తవంగా అయితే రాధిక, మనకి ఆ వ్యూహం సినిమాకి సంబంధించి సెన్సార్ సర్టిఫికేట్ అందలేదని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సో అందుకే వాయిదా పడినట్టు కూడా మనకు తెలుస్తుంది. కానీ ఆర్జీవీ మాత్రం కొన్ని వ్యంగ్యంగా తను కొద్దిసేపటి క్రితమే ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. లోకేష్ వల్ల అయితే మాత్రము ఇప్పుడు సినిమా వాయిదా పడలేదు. సో కొన్ని అనివార్య కారణాల వల్ల, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల సినిమాని పోస్ట్పోన్ చేశాము. మార్చి 1న ఖచ్చితంగా వ్యూహం సినిమా రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా తను కొద్దిసేపటి క్రితమే ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా శబ్దం సినిమా కూడా మార్చి 8న రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే వ్యూహం సినిమా మొదటి నుంచి కూడా ట్విస్టుల మీద ట్విస్టులు వెలువడుతున్నాయి. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల అది హైకోర్టులో కేసు ఉండడంతో ఆ తీర్పు రాకపోవడం తర్వాత అది వాయిదా వేయడం జరిగింది. సో వాస్తవంగా కొన్ని కోర్టుల కేసులు ఉండడము, అదేవిధంగా సెన్సార్ సర్టిఫికేట్ అందకపోవడము, సో దీనికి సంబంధించి దీని వివాదాల చుట్టూ మాత్రం ఈ వ్యూహం సినిమా తిరుగుతూనే ఉన్నది. ఏదేమైనా సరే మార్చి 1 రోజు మాత్రం ఖచ్చితంగా రిలీజ్ సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఆర్జీవీ చెప్తున్నారు. కానీ ఆర్జీవీ ఆ మాటలు మాత్రము మనము నమ్మశక్యంగా ఉండదని చెప్పేసి అందరికీ తెలిసిందే. ఎందుకంటే తను చూసాము మనము 2 రోజుల క్రితమే ఖచ్చితంగా మేము రేపుడు 2 days ఎగో అని ఖచ్చితంగా సినిమాని 2 రోజుల్లో ఖచ్చితంగా సినిమాని రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా తను ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. కానీ తీరా చూస్తే మాత్రం మరోసారి వాయిదా పడుతున్నది. సో దానికి కారణంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో మాత్రం వ్యూహం సినిమా మాత్రం దాని వివాదం చుట్టూ చూస్తుందని చెప్పవచ్చు. ఆ సినిమా రిలీజ్ కావడం వల్ల కొంతమందికి ఇబ్బందులు తలెత్తాయని చెప్పేసి అంటున్నారు. మరోవైపు కొంతమందికి అది పాజిటివ్ వైపు దారితీస్తుంది. దానివల్ల కొందరు రాజకీయంగా లబ్ధి చేకూరుతుంది, మరికొందరు రాజకీయంగా ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పేసి కూడా అని చెప్తున్నారు. ఏదైనా సరే ఆర్జీవీ మాత్రం కొంచెం సెన్సేషనల్ గా మారుతుంటాడు. ఎప్పుడు కూడా ఏదో ఒకటి తన యొక్క సినిమాలు ఒకరికి ఇబ్బందికరంగా మారడం, మరొకరికి అనుకూలంగా ఉండడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈసారి వ్యూహం సినిమా కూడా అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండడం కూడా మనకు తెలుస్తుంది. సో దానిలో భాగంగా టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఇబ్బంది తలెత్తాయని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఏదేమైనా సరే వ్యూహం సినిమాకి సంబంధించి సెన్సార్ సర్టిఫికేట్ మాత్రము ఇక ఇవ్వలేదు అని తెలుస్తుంది. సో దానిలో భాగంగా అది మాత్రం దాస్తూ ఉన్నాడు మన ఆర్జీవీ. ఎందుకంటే సెన్సార్ సర్టిఫికేట్ వాస్తవంగా ఎటువంటి ఇబ్బందులు లేకపోతే మాత్రం సెన్సార్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఇస్తారు. కానీ అలాంటి సినిమా కొన్ని సీన్స్ కట్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళ సెన్సార్ నుంచి కూడా అతనికి వస్తున్న నేపథ్యంలో కట్ చేయకుండా అలానే రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో దానిలో భాగంగానే సర్టిఫికేట్ ఇవ్వకుండా వాళ్ళు ఏడ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో దానిలో భాగంగా అది చెప్పకుండా మాత్రం ఆర్జీవీ మరోసారి సినిమాని కొన్ని నివారణ కారణాల వల్లనే రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి కూడా చెబుతుండడం గమనార్హం. రైట్ సైదులు, థ్యాంక్ యూ సైదులు.